ఇక అంత కమ్మ ఉంటాయి, టేస్ట్కి అయితే ఓ లెవెల్. ఇగో ఇక సూపర్. షెగోళ్ళు వేసేసింది. మేమైతే షెగోళ్ళు అంటాము, ఆంధ్ర సైడ్ చెకోడీలు అంటారట. అంటారా? చెకోడీలు అంటారు. షెగోళ్ళు అంటారు. షేగోళ్ళే, తెలంగాణ షేగోళ్ళు. ఎంత క్రిస్పీగా అసలు ఎంత బాగా వచ్చింది బురబురా. మన ఇంటికి అయితే మన బతుకమ్మ అయితే వస్తుంది కదా, మన ఇంటి ఆడబిడ్డ వస్తుంది కదా, గౌరమ్మ బతుకమ్మ. మంచి ఏంటంటే ఇప్పుడు కొత్త పప్పులతోటి ఆమెకు ప్రసాదాలు, పిండి వంటలు ఇవన్నీ వేసుకొని మలీజా అని వేసుకుందాము. అండ్ మనం అన్ని గుడక షేర్ చేస్తామని నేను మలీజా కూడా వేసుకుంటాం మేము బతుకమ్మకి, అది కూడా షేర్ చేద్దాం. ప్రతిదీ గుడక మీకు షేర్ చేస్తా. పిండి వంటలతోటి మేము ముందుకు వస్తున్నా, ప్రతి వంట గుడక మీకు చూపిస్తా. బతుకమ్మ ఏంటంటే అమ్మవారు వస్తుంది కాబట్టి మంచి పిండి వంటలతోటి మేము ప్రసాదాలు చేసి పెడదాం. ఇది విషయం సూపర్ ఉన్నాయి. షెగోళ్ళు అయితే మన నేత్ర ఛానల్కి వెళ్ళి చూడర్రి, లింక్ బయోలో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో అయితే రిలేటెడ్ వీడియోస్లో అయితే షార్ట్స్లో ఇస్తారు లింక్, చూసి వేసుకోర్రి. బుర్ర కరకరలాడే నోట్లు వేసుకుంటే అరిగిపోతున్నాయి. బాగున్నాయా? అంత బాగుంటాయి. లైక్లు ఇయ్యండి, ముందు మన వీడియోస్ అనేది రన్నింగ్ అయితే ఈ లైక్లు ఇయ్యండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిర్రి, అర్జెంట్గా పంపిర్రి. ఇక చేగోళ్ళు, తెలంగాణ చేగోళ్ళు, కమ్మటి చేగోళ్ళు కమ్మగా వేసుకోవాలి. ఇట్లా తినాలి పిండి వంటలు. మనకు బతుకమ్మ పండుగకు ప్రతి వంట కూడా చూపిస్తా పిండి వంటలు. సరేనా?